ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 15 అధ్యాయము 21 నుంచి 28 వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోను ప్రాంతంలో గుండా వెళ్తా ఉన్నారు. ఒక స్త్రీ యేసు ప్రభువారిని బతిమలాడుతా ఉంది. కానాను స్త్రీ, అన్యురాలు. యేసయ్యా, నా బిడ్డని స్వస్థపరచండి, ఆ బిడ్డకు దయ్యం పట్టింది, విడుదల అనుగ్రహించండి అని బతిమలాడుతుంది. కానీ యేసు ప్రభువారు నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక మాట కూడా చెప్పట్లేదు కదండి. కొన్నిసార్లు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, మనకున్న సమస్యల్లో, ప్రభా నీవు నన్ను చూడట్లేదా తండ్రి, నన్ను పట్టించుకోవా ప్రభా అన్నట్లుగానే ఉంటుంది. కానీ నీ ఓర్పును, సహనాన్ని పరీక్షిస్తున్నాడని నీవు మర్చిపోవద్దు కదండి. ఈ యొక్క స్త్రీ ఓర్పు, సహనం ఎంతుంది, విశ్వాసం ఎంతుందని యేసుప్రభు వారు పరీక్షిస్తూ ఉన్నారు. ఆ స్త్రీ ఇంకా ప్రభుని వెంబడిస్తుంది, ఇంకా ఆయనను బతిమలాడుతుంది. శిష్యులే విసుగు చెంది, అయ్యా ఈ స్త్రీని పంపించేయచ్చు కదా అన్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఇజ్రాయిల్లో నశించిన గొర్రెల యొద్దకి నేను వచ్చాను కానీ అన్యజనుల కోసం నేను రాలేదు కదా అని ప్రభు అన్నప్పుడు ఆ స్త్రీ ఇంకా బతిమలాడుతుంది. అయ్యా సహాయం చేయండి అయ్యా అన్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మా పిల్లలకు పెట్టే రొట్టె మరి కుక్క పిల్లలకు వేయటం న్యాయమేనా? మరి ఇజ్రాయేలు ప్రజలకే కదా నేను ఇవ్వాల్సింది ఆ విడుదల, స్వస్థత. నీకెలా ఇవ్వాలి, అన్యురాలి కదా అన్నప్పుడు ఆ స్త్రీ ఏమంటుంది, అయ్యా యజమానుని బల్ల మీద నుంచి పడే ఆ రొట్టె ముక్కలు మరి కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు అని తన్ను తాను తగ్గించుకున్నదండి. హల్లెలూయా కదండి. ఒక కుక్కలాగా తగ్గించుకుంది. ప్రభువా మరి ఆ బల్ల నుంచి వచ్చి ఆ రొట్టె ముక్క పడిన ముక్కనన్నా నాకు ఈ తండ్రి అని వేడుకుందండి. ఈమె విశ్వాసం గొప్పది. యేసుప్రభు వారు అన్నారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు నమ్మినట్లు నీకు అవునుగాక, నువ్వు కోరినట్లు నీకు జరుగునుగాక, ధైర్యంగా ఉండు, నీ కుమార్తె విడుదల పొందిందని యేసుప్రభు వారు చెప్పినారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు తగ్గించుకుంటే ఎంత బాగుంటుంది, నీ పాపాలు ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది, ప్రభు మార్గంలో నడుచుకుంటే ఎంత బాగుంటుంది, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే ఎంత బాగుంటుంది. తిండిపోతుగా, లోక సంబంధిగా, శరీర సంబంధిగా జీవిస్తే అది నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. దేవుని మార్గంలో నడుచుకో, ప్రభు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించు, నిన్ను నీవు తగ్గించుకో కదండి. ఈ స్త్రీ వలె, కానాను స్త్రీ వలె తగ్గించుకొని విశ్వాసంతో ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థించే వ్యక్తులే రక్షింపబడతారు. రక్షింపబడిన వ్యక్తులే నిత్య జీవం, పరలోకం వెళ్తారు. ప్రభువు నామమును ప్రార్థించువాడే రక్షింపబడునని బైబిల్ చెప్తున్నట్లు, రక్షింపబడ్డావా? నీ హృదయంలో కిరీస్తున్నాడా? ఏసే మార్గంలో నడుచుకుంటున్నాడా? నీవు ఏసే మార్గంలో నడుచుకుంటే పరలోకానికి చేరుకుంటావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి.